హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రత్యూషమూర్తి డైలీ వ్లాగ్స్ స్టార్ట్ చేస్తానని చెప్పాను కదా. అందుకని చెప్పేసి నేను డ్యూటీకి రాగానే ఏం చేస్తున్నా అని చెప్పేసి అయితే వీడియో స్టార్ట్ చేశాను. ఇది నేను డ్యూటీ నుంచి రాగానే నైట్ వీడియో అండి. రాగానే కొంచెం ఫ్రెష్ అయ్యి టీ అయితే తాగేసాను. నాకు కొంచెం ఫీవరిష్గా ఉంది. ఇప్పుడు వాయిస్ కూడా మీకు అర్థమై ఉంటుంది. కానీ నేను డైలీ వ్లాగ్స్ అనేది స్టార్ట్ చేయాలని చెప్పేసి స్టార్ట్ అయితే చేశాను. గిన్నెలన్నీ ఇలా తోమేసుకున్నానండి. ఫస్ట్ వెళ్ళగానే గిన్నెలన్నీ తోమేసుకొని నావే పిల్లలవి లంచ్ బాక్సెస్ అన్నీ తోమేసుకొని గ్యాస్ అయితే క్లీన్ చేసుకున్నాను. గ్యాస్ క్లీన్ చేసుకొని మళ్ళీ రైస్ అయితే కడిగి పెడుతున్నాను. రైస్ కడిగి పెట్టేసి ఈలోపు బట్టలు పిండేద్దాము అని చెప్పేసి రైస్ అయితే ఫస్ట్ కడిగేసి కుక్కర్లో వాటర్ అయితే తగినన్ని వాటర్ పెట్టేసుకొని గ్యాస్ పైన పెట్టేశానండి. స్టవ్ పైన పెట్టేసి నేను బట్టలు అయితే స్కూల్ యూనిఫామ్స్ నెక్స్ట్ డే కావాలి కదా పిల్లలకి, స్కూల్ యూనిఫామ్స్ అయితే తీసి కొంచెం సర్ఫ్ వేసి నానబెట్టేసి ఆ బట్టలు అయితే ఉతుకుతున్నానండి ఇక్కడ. కానీ డ్యూటీ నుంచి రాగానే అలసిపోయి వస్తాం కదండి. ఎంత అలసిపోయినా సరే పని అనేది కంప్లీట్గా అయిపోయింది అనుకోండి, మార్నింగ్ ఫ్రెష్గా లేవగానే ఫ్రెష్గా ఉంటుందండి. లేదనుకో పడుకున్నా కూడా నైట్ అంతా అవి తిరుగుతుంటాయి. రేపు ఇది చేసుకోవాలి అనే ఆలోచన అయితే వస్తూ ఉంటుంది. నాకు కూడా అలానే అనిపిస్తుంది. మా పిల్లల స్కూల్ యూనిఫామ్స్ నాప్కిన్స్ అయితే నానబెట్టేసి పిండేస్తున్నాను, చూసారు కదా. ఇంకా బట్టలు ఉన్నాయండి చాలా ఉన్నాయి, కానీ నాకు అస్సలు ఓపిక లేదు. కానీ యూనిఫామ్స్ తప్పదు కదండి, యూనిఫామ్స్ అని చెప్పేసి పిండేస్తున్నాను. వాషింగ్ మిషన్ ఉంది అండి, కాకపోతే అది అందులో నేను చూడకుండా బట్టలన్నీ అందులో వేసేసి వేయడం వల్ల కాయిన్స్ అనేవి అందులో ఇరిగాయండి. అంటే మా ఆయన డ్రమ్ ఓపెన్ చేస్తే అందులో వాషింగ్ మిషన్లో నుంచి కాయిన్స్ వెళ్ళాయండి. 5 రూపీస్ కాయిన్స్, 1 రూపీ కాయిన్, 2 రూపీస్ కాయిన్స్ అట్లా కాయిన్స్ వెళ్ళాయి. ఇంకా దాన్ని చేపిద్దాము అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఈలోపు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి. సమ్మర్ హాలిడేస్ రాగానే పిల్లలు ఇద్దరు ఊరికి వెళ్ళిపోతారు. ఇక్కడ ఉన్నారండి. నేను మా ఆయన ఇద్దరమే ఉంటాము. మా ఇద్దరమే కదా రోజు ఒక డ్రెస్ డ్యూటీ నుంచి రాగానో లేదంటే మార్నింగ్ ఉతికేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఎందుకులే స్కూల్ స్టార్ట్ అవ్వగానే చేపిద్దాంలే అని చెప్పేసి ఊరుకున్నాము. ఇంకా అలవాటైపోయింది రోజు బట్టలు ఉతికేయడం అని చెప్పేసి. ఏం కాదులే అని చెప్పేసి రోజు ఇలా అయితే బట్టలు నేనే ఉతికేస్తున్నాను. సమ్మర్ హాలిడేస్ అయిపోయింది, వాళ్ళు ఇంటికి వచ్చిర్రు, స్కూల్కి కూడా వెళ్తున్నారు. అలా బట్టలు అయితే పిండేసిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చానండి. ఫ్రెష్ అయ్యి వచ్చి బట్టలు అయితే ఆరేస్తున్నాను. నేను వచ్చేలోపు రైస్ కూడా అయిపోయింది. బట్టలు ఆరేసి లోపలికి వెళ్ళిపోయాను. కొంచెం చినుకుల్లాగా పడుతున్నాయి అని చెప్పేసి నాప్కిన్స్ మళ్ళీ చేంజ్ చేసి మళ్ళీ పక్కకు పెట్టినాను. ఈలోపు రైస్ అయిందండి. రైస్ అయ్యేలోపు ఇంకా కొంచెం ఉమ్మగిలని అని చెప్పేసి నేను బట్టలన్నీ చీరలో తీసి చీరలో పడేసి వచ్చేస్తానండి పొద్దున డ్యూటీకి. ఆ బట్టలన్నీ అలాగే ఉండిపోతున్నాయి. 2-3 డేస్ నుంచి పక్కకి అట్లనే పెడుతున్నాను. సరే ఓపుతున్నప్పుడే మర్చేద్దాము అని చెప్పేసి, నాకు టైం ఉన్నప్పుడే మర్చేస్తా అని చెప్పేసి మర్చేసింది. మా ఆయన ఇంకా ఎన్ని రోజులు ఉంచుతావు అని చెప్పేసి అంటే మర్చేసాను. ఇవి అయిపోగానే మా ఆయన పాపం అడక్క పాపడాలు వేయించావు అని చెప్పేసి అడిగితే సరే అని చెప్పేసి వెళ్ళి పాపడాలు అయితే వేయించడం స్టార్ట్ చేశాను. పాపడాలు వేయించుకొని ఇంకా అంతే అండి, అందరం వెళ్ళి అన్నం అయితే తినేద్దామని చెప్పేసి అందరికీ పిల్లలు మేమందరం అన్నం పెట్టాము. మా పెద్దోడు ఒక్కడు తినడు అస్సలు. మా చిన్నోడు అయితే వచ్చి ప్లేట్ తీసుకొని కూర్చున్నాను, కానీ మా పెద్దోడు మాత్రం తినిపించు మమ్మీ అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి తినిపిస్తున్నాను. ఇదే అండి నా రొటీన్ లైఫ్. అయితే డ్యూటీ నుంచి రాగానే ఇదే వర్క్ ఉంటుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే అండి, బాయ్ బాయ్, గుడ్ నైట్ అండి అందరికీ.